శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి వార్ 2 ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వటం చూసాము. ఇది రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన పైన ట్రోలింగ్ కానివ్వండి, బాలీవుడ్లో విమర్శలు కానివ్వండి ఎక్కువైనట్లు చూస్తున్నాము. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ని బాలీవుడ్లో తొక్కేయడానికి ట్రై చేస్తున్నారా? ఒకవేళ తొక్కేయడానికి ట్రై చేసిన అది కుదురుతుందండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఒక కుటుంబం తొక్కేస్తోంది అని ఒక మాట వచ్చింది. ఏ కుటుంబం తొక్కేయాలనుకున్నా తెలుగు వాళ్ళని ఎవడు తొక్కలేడు. నెంబర్ 1. ఈ రోజు మీకు మొత్తం ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నది తెలుగు చిత్ర పరిశ్రమ, నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ జాతీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా తెలుగు వాళ్ళే వెళ్తున్నారు. చెప్పాలంటే ఒక తెలుగు సినిమా ఈ రోజు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. కాబట్టి ఇవాళ బాలీవుడ్ వాళ్ళు భయపడుతున్నారు తెలుగు సినిమాని చూసి. ఇప్పుడు హృతిక్ రోషన్ని వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారంటేనే మీకు అర్థమై ఉండాలి. వాళ్ళు అంటే జూనియర్ ఎన్టీఆర్కి మన హైప్ ఇవ్వక్కర్లేదు, ఆల్రెడీ హైప్ ఉంది. ఇప్పుడు మన అతనికి హైప్ ఇస్తే హృతిక్ రోషన్ కనిపించడం అనుకున్నారా? హృతిక్ రోషన్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, చాలా బాగుంటాడు, ఆయనకి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ అంటే బాలీవుడ్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఎంతకాలం మీ ఆధిపత్యం. ఒకప్పుడు హిందీ సినిమా తప్ప సినిమా కాదు, అసలు దక్షిణాది వాళ్ళ సినిమాలు ఏంటి అనే స్టేజ్ నుంచి దక్షిణాది వాళ్ళతో మేము చెయ్యాలి, దక్షిణాదిలో కూడా తెలుగు వాళ్ళతో చెయ్యాలి, తెలుగు వాళ్ళే సినిమా ఇండస్ట్రీ అనే స్టేజ్కి ఇవాళ బాలీవుడ్ వాళ్ళు వచ్చింది. మొన్న మధ్యన ఎవరు కమెంట్ చేశారండి, 700 కోట్లు 600 కోట్లు ఎలా వస్తున్నాయి తెలుగు సినిమాలకి, ఎలా చూస్తున్నారు జనాలు, బాధపడిపోయారు వాళ్ళు. ఒక్క సినిమా హిట్ అయింది ఆ మధ్యకాలంలో, బాలీవుడ్ గజగజ వణికింది. కాబట్టి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేద్దామంటే నష్టం వాళ్ళకే. బికాస్ ఇప్పుడు ఒక హిందీ సినిమా ఆడుతుందంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు హిందీ సినిమా చూస్తారు, హిందీ వచ్చినా రాకపోయినా చూస్తారు. ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి హిందీ సినిమా చూడటం అనేది ఒక క్రేజ్. చెప్పాలంటే భాష ఎంత అర్థమవుతుందని పక్కన పెట్టండి, వాళ్ళని మనం ప్రేమిస్తాం. ఒక రాజేష్ ఖన్నా, ఒక షర్మిల ఠాగూర్, ఇట్లా అంటే ఎవరినైనా, రాజ్ కపూర్ సినిమాలు అర్థం కాకపోయినా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, మా నాన్నగారు చూపించేవాళ్ళు. అంటే అంత అభిమానం. పాటలు మా మదర్ అసలు ఎంత బాగా పాడేవాళ్ళు హిందీ అంటే. ఆవిడ తర్వాత పరీక్షలు పాస్ అయ్యారు, కానీ ఇలా పట్టేసుకునేవాళ్ళు. ఆ పాటలు పాడేవాళ్ళు ఇళ్లలో, ఎక్కడో ఊళ్ళల్లో ఉండి, నేను చెప్తున్నా. కాబట్టి హిందీ సినిమా బతికింది ఒక హిందీ వాళ్ళ వల్లే కాదు, దక్షిణాది వాళ్ళ వల్ల కూడా బతికింది, బతుకుతుంది, బతుకుతోంది కూడా. కాబట్టి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని మేము తొక్కేస్తాము, జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా హృతిక్ రోషన్ని మేము హైలైట్ చేస్తామంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి ఉండదు. ఇవాళ ఫ్యాన్స్ కూడా మేము ఊరుకోము, మా జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తామంటే మీ సంగతి తేలుస్తామంటున్నారు. ఎవరి సంగతి తేల్చక్కర్లేదు, సినిమానే తేలుస్తుందిగా. ఇప్పుడు సినిమా బాగుంటే ఎవడిని ఆపలేడుగా. హృతిక్ రోషన్కి పేరు రావచ్చు, జూనియర్ ఎన్టీఆర్కి పేరు రావచ్చు, ఏం తప్పే ఉంది అందులో. మావాడే పైకి రావాలి అనుకుంటే మీరు తెలుగు వాళ్ళతో సినిమా చేయకండి. మీకేమో సినిమా హిట్ అవ్వాలంటే ఇప్పుడు తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి, అంతే కదా. అంటే మీ సినిమాకి ఒక మంచి కలెక్షన్ కావాలంటే ఇవాళ తెలుగు వాళ్ళు మీకు అండగా ఉండాలి, తెలుగు డైరెక్టర్స్ కావాలి. ఇప్పుడు మీరు ఒకప్పుడు అసలు పౌరాణికాలంటే ఆంధ్రానే, తెలుగు వాళ్ళే. అప్పుడు ఆంధ్రప్రదేశేగా, అందుకని ఆంధ్ర అన్న. అప్పుడు తెలంగాణ ఆంధ్ర డివిజన్ లేదు. పౌరాణికాలంటే మన వాళ్ళ దగ్గర సలహాలే తీసుకున్నారు వాళ్ళు, అందులో డౌట్ ఏం లేదు. కిరీటాల దగ్గర నుంచి మనకు పట్టుకెళ్ళారు, అది వాళ్ళకి తెలియదేమో. ఈ రోజు రామాయణం మీరు తీస్తున్నారు, బట్ సలహాలు తీసుకుంటున్నారుగా. ఓ రాజమౌళి గారి దగ్గర నుంచో, ఇంకెవాళ్ళ దగ్గర నుంచో, తెలుగు వాళ్ళ దగ్గర నుంచి. మీకు ఇంకా పెద్ద వాళ్ళందరూ లేరు ఈ రోజు, అన్ఫార్చునేట్లీ. మాయాబజార్ తీసిన వాళ్ళు కావచ్చు, కమలాకర్ కామేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, అద్భుతమైన వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఉంటే మీకు ఇంకా సలహాలు వచ్చి ఉండేది. అంటే నేను అనేది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఒకళ్ళని తొక్కాలనుకుంటే మనం తొక్కబడతాం. అది ఫస్ట్ ఆ సూత్రం తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తే సినిమా హిట్ అయిపోతుంది అనుకుంటే ఇంకంతకంటే నేను మాట్లాడను, ఆ సినిమా హిట్ అవుతుందా మరొకటి అవుతుందా అని. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కటం వల్ల వచ్చే నష్టం జూనియర్ ఎన్టీఆర్కి లేదండి. జూనియర్ ఎన్టీఆర్ని తొక్కాలనుకుంటే అది ఆ సినిమాకి నష్టం, హృతిక్ రోషన్ కలిసి వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారో హృతిక్ రోషన్కి సంగతి తెలుసో లేదో కూడా మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అని బాలీవుడ్ వాళ్ళకి మనం చెప్తున్నాం.
రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.